రాష్ట్రంలో యూరియా కొరత లేదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులను తప్పుదోవ పట్టించేందుకే యూరియా కొరత ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మొత్తం 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులో ఉంచామన్నారు. సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. మనతో మాట్లాడిన తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్పండి, ప్రధానంగా రైతులకు సంబంధించి యూరియా కొరత ఉందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి, దీనిపై మీరేమంటారు? అధికారం కోసం మాట్లాడే వాళ్ళ కోసం నేను మాట్లాడను, అబద్ధాలు మాట్లాడే వాళ్ళ కోసం నేను మాట్లాడను. వాళ్ళ జీవిత కాలంలో సప్లైలు చేయలేనటువంటి యూరియాని గత సంవత్సరం 10 లక్షల మెట్రిక్ టన్నులు, అంతకు ముందు సంవత్సరం 10 లక్షల మెట్రిక్ టన్నులు, ఈ సంవత్సరం కూడా 10 లక్షల మెట్రిక్ టన్నులు. ఆయా విమర్శించే పార్టీల యొక్క ప్రభుత్వ కాలంలో ఎప్పుడు కూడా 7 లక్షలు 8 లక్షల కంటే ఈ రాష్ట్రానికి ఎప్పుడు యూరియా రాలేదు. అదే భూమి, అదే వ్యవసాయం, అదే రైతులు 10 లక్షలు ఇస్తున్నా, ఈ సంవత్సరం కూడా 10 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తానా, దమ్ముంటే రాసుకోమని. అంటే జనరల్గా రైతు భరోసాకు సంబంధించిన పూర్తిగా నిధులు వేయలేదు. ఈ సభ ద్వారా రైతు వేస్తున్నాం. 30వ తారీఖు వచ్చి ఆయన కూడా ఏదైనా భూమి ఉంటే జమ చేసుకోమని చూడొచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే రైతు బహిరంగ సభకు సంబంధించి కూడా ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. దీనికి సంబంధించి యూరియా కొరతకు సంబంధించి కూడా 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులో ఉంచాం, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదని కూడా తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించిన నిధులు పూర్తి స్థాయిలో కూడా వేస్తున్నాం. అదే విమర్శలు చేస్తున్నటువంటి ప్రతిపక్ష నేతలు కూడా అదే స్థాయిలో వారికి కూడా భూమి ఉంటే వారి ఖాతాలో కూడా డబ్బులు వేస్తామని కూడా తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా రైతాంగ సమస్యలపై పోరాటాల మీద నడుస్తున్న నేపథ్యంలో సీఎం సభ ఆధ్యాత్మ ఆసక్తిగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ చిత్తగా.